హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈ నిన్న శుక్రవారం అనమాట, నా 4వ శుక్రవారం అయితే నిన్నైతే పూజ వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను. ఇంకా 4ంటికి లేచి పొద్దున్నే ఇంకా మొత్తం బయట అంతా కడిగేసి ముగ్గులు అయితే ఎలా పెట్టుకున్నాను. రోజు అయితే అంతకుముందు రోజు ఇల్లు మొత్తం నీట్గా గురువారంనే క్లీన్ చేసేసి మొత్తం ముగ్గులు అయితే వేసేసి మొత్తం ఫోటోలు కూడా దేవుడి ఫోటోలు, దేవుడి దగ్గర సామాను అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా పొద్దున్నే శుక్రవారం పొద్దున్నే 4ంటికి లేచి ఇంకా ప్రసాదాలు అవి చేయాలి కదండి. ఇంకా 4కి లేచి మొత్తం పనులన్నీ చేసుకుని బయట అయితే ముగ్గు పెట్టే మొత్తం ఇంకా ప్రసాదాలు చేయడం అయితే తలస్నానం చేసి చేయడం అయితే మొదలుపెట్టాను. ఇంకా పూజ అయితే ప్రసాదాలు అవి కంప్లీట్ అయ్యేటప్పటికి 11 అయ్యింది. 9 రకాల ప్రసాదాలు అయితే చేశాను. ఇంకా ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత నేను కూడా పట్టు చీర అయితే కట్టుకుని రెడీ అయిపోయాను. మొత్తం పూజ దగ్గర అన్నీ సిద్ధం చేసేసి అన్నీ రెడీ చేసిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయి ఇంకా ఫోన్లో పంతులు గారు అయితే చెప్తారు కదండి, మనం పంతులు గారిని ఇంటికి తీసుకొచ్చే అవకాశం లేనప్పుడు మనం ఫోన్లో పెట్టుకుని వినుకుంటా ఆయన చెప్పినట్టు మనం చేయొచ్చు. నేనైతే అలాగే చేసుకున్నాను. ఫోన్లో ఆయన ఏం చెప్తే ముందు గణపతి పూజ చేసిన తర్వాత అమ్మవారికి పూజ, కలశానికి పూజ చేసుకున్నాను. పూజ అయితే బాగా చేసుకున్నాం, బాగా జరిగింది. ఇంకా తర్వాత మా హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నా. ఇదే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.